వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు మరో 10 రోజులు గడువు కూడా లేదు. సాధారణంగా ఇలాంటి తరుణంలో అధికార ప్రతిపక్షాల మధ్య అనేక అంశాలపై హోరాహోరీ మాటల యుద్ధం జరుగుతుంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటే ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రమైపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రానున్న రోజుల్లో అతిపెద్ద సంస్కరణగా ఎలా నిలవబోతుందో సీఎం జగన్ ప్రచారం సభల్లో పదే వివరిస్తున్నారు. భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు ఎల్లవేళలా ఉండేలా చేయాలన్న సమున్నత లక్ష్యంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేస్తున్నామని, ప్రతిపక్షాలు పనికట్టుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై విష ప్రచారం చేస్తున్నాయనేది సీఎం జగన్ వెర్షన్. భూముల వివాదాల్లో కోర్టులకు వెళ్లిన వాళ్లలో ఓడిన వారు కోర్టుల్లో ఏడిస్తే, కేసు గెలిచిన వారు కోర్టుల బయట ఏడుస్తారు అనేది ఓ నానుడి. భూ వివాదాల్లో ఏళ్ల తరబడి కోర్టుల్లో సాగే విచారణ, అందుకయ్యే వ్యయం, చివరకు ఫలితం తేలే నాటికి మారిపోయే పరిస్థితులను ఈ నానుడి ఒక్క వాక్యంలో వివరిస్తుంది. అసలిలా కోర్టుకు వెళ్లే అవసరమే లేకుండా భూముల వివాదాలన్నింటినీ పరిష్కరించి భూమిపై శాశ్వత హక్కు కల్పించడం, వివాదంలో ఉన్న వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఉద్దేశం. ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములతో పాటు ఇంకా అనేక రకాల పేర్లతో భూములు ఉన్నాయి. వాటన్నింటికి 30కి పైగా రికార్డులు ఉన్నాయి. అయితే ఇవన్నీ బ్రిటిష్ కాలానికి సంబంధించిన రికార్డులు. ఆ రికార్డుల్లో అనేక అవకతవకలు ఉండడం, సరైనవి లేకపోవడంతో ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలన్నా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వివాదంలో ఉన్న భూముల కోసం పోరాడుతున్న వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడున్న భూ రికార్డులే కొనసాగితే తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరకదు. వారసత్వంగానూ వివాదాల్లో ఉన్న భూములనే అప్పగించాల్సిన దుస్థితి. అందుకే సమగ్ర సర్వే నిర్వహించి అసలైన యజమానులు ఎవరో తేల్చి వారికి ఆ భూమిపై శాశ్వత హక్కు కల్పిస్తారు. వివాదంలో లేని భూములకు సంబంధించిన ప్రజలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తారు. ఇలా అన్ని రకాలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతిపెద్ద భూ సంస్కరణగా నిలవబోతోంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు, ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతా ఉంది. నిజానికి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ ఉంటారు. వివాదంలో ఉన్న ఆస్తులైతే వాటి హక్కుల కోసం కొన్ని కుటుంబాలు తరతరాలుగా కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తూ ఉంటాయి. కొందరి జీవితకాలం మొత్తం ఆ పోరాటంలోనే గడిచిపోతుంది. దీనికంతటికీ కారణం ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఆంగ్లేయులు చేపట్టిన భూ సర్వే ఆధారంగానే రికార్డులు ఉండడం, ఆ రికార్డుల్లో తప్పులు ఉండడం. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ఆంగ్లేయుల సర్వే మీదే ఆధారపడాల్సిన దుస్థితి ఏంటి? ఆ తప్పులకు అనేక మంది జీవితాలను మొత్తం పణంగా పెట్టాల్సిన అవసరం ఏంటి? అందుకే భూ సమగ్ర సర్వేకు ఏపీలో సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సర్వే పూర్తయితే దాని ఆధారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తి స్థాయిలో అమలవుతుంది. భూమికి శాశ్వత హక్కు లభిస్తుంది. వివాదంలో ఉన్న భూమికి పరిష్కారం దొరుకుతుంది. ప్రజల భూముల భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించడం, ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండడం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అందరికీ కలగబోయే బృహత్తర ప్రయోజనాలు. ప్రస్తుతం ఏపీలో ముసాయిదా చట్టం అమల్లో ఉంది. గ్రామాల్లో భూముల రీసర్వే జరుగుతోంది. ఈ రీసర్వే జరుగుతున్న తీరును సర్వే ఆఫ్ ఇండియా ప్రశంసించింది. చిన్న వివాదాలను మొబైల్ న్యాయస్థానాల్లో పరిష్కరిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17,000 గ్రామాలున్నాయి. 2 ఏళ్ల క్రితం ఈ రీసర్వే మొదలు కాగా ఇప్పటి వరకు 4,000 గ్రామాల్లో పూర్తయింది.
ఇంకా 2000 గ్రామాల్లో సర్వే తుది దశకు చేరింది. ఇంకా 11,000 గ్రామాల్లో రీసర్వే మొదలు కావాల్సి ఉంది. మొత్తం అన్ని గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యాక ముందుగా ఎలాంటి వివాదం లేని భూముల యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందుతాయి. వివాదాలన్నీ తేల్చిన తర్వాతే యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందించడం ద్వారా ఇకపై భూ యజమానులు ఎవరూ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయనుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడమన్నది సీఎం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. నీతి ఆయోగ్ సూచించిన ఈ చట్టాన్ని దేశంలోనే మొదటిసారి అమల్లోకి తేవడం ద్వారా మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఏపీని మార్గదర్శకంగా నిలిపారు సీఎం జగన్. ఒక రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మహత్తర యజ్ఞంగా భావించాలి. అయితే ఆ యజ్ఞం పూర్తి కావాలంటే సహజంగానే కొన్ని ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది. ఈ ఆటంకాలను బూచీగా చూపి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్రంగా పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భూ రికార్డుల ముఖ చిత్రం మారిపోనుంది. ఇప్పటిలా 40 రకాల రిజిస్టర్లు ఉండవు. ప్రభుత్వం దగ్గర ఒక్కటే రిజిస్టర్ ఉంటుంది. భూ యజమానులకు టైటిల్ గ్యారంటీతో శాశ్వత సంపూర్ణ హక్కు పత్రం ఉంటుంది. ఒక్కసారి ఇది చేతికందిన తర్వాత ఎవరూ కూడా భూ హక్కుల కోసం అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు. దీనివల్ల ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కోర్టులపై పని భారం భారీగా తగ్గుతుంది. భూ కబ్జాలు వంటి వాటికి ఆస్కారమే ఉండదు. ఇన్ని ఉపయోగాలున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ఎన్నికల ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయి. ఈ చట్టం అమలు ద్వారా భూమికి హక్కులు కల్పించే విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. వాటి వల్ల రైతులకు భూ అసలు యజమానులకు కలిగే నష్టం కించిత్ లేకపోయినప్పటికీ వాటిని బూచీగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రస్తుతం భూ వివాదాలను కోర్టుల్లో పరిష్కరిస్తున్నారు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం కోర్టుల దాకా వెళ్లాల్సిన అవసరం ప్రజలకు కలగదు. భూ వివాదాలను కొందరు అధికారులే స్థానికంగా తేల్చేస్తారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి. అయితే ఈ అధికారులను ప్రభుత్వం నియమిస్తుంది. కోర్టులకు ఉండే స్వతంత్రత అధికారులకు ఉండదు అన్నది ఓ ఆరోపణ. కానీ ఆ అధికారి నిర్ణయం సదరు రైతుకో భూ యజమానికో నచ్చకపోతే అపిలేట్ అధికారి దృష్టికి తీసుకెళ్లొచ్చు. అక్కడ ప్రతికూలత ఎదురైతే నేరుగా హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇన్ని సౌలభ్యతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం అధికారులు ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకుని ప్రభుత్వానికి ఇష్టం లేని వారి భూములను లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితి ఏంటనే వితండ వాదనను వినిపిస్తూ దుష్ప్రచారానికి దిగుతున్నాయి. 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎందరో పేదలకు లక్షల సెంట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. అలాంటి ప్రభుత్వం భూ యజమానులకు అన్యాయం చేస్తుందని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం అంత హాస్యాస్పదం మరొకటి ఉండదు అని వైసీపీ నేతలు అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో రీసర్వే జరిగిన తర్వాతే, వివాదాలేవీ లేవని తేలిన తర్వాతే భూములకు ల్యాండ్ టైటిల్తో పత్రాలు ఇస్తారు. ప్రభుత్వం ఇలా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి టైటిల్ ఇచ్చిన తర్వాత ఆ భూమి మీద వివాదం తలెత్తితే ఎవరైతే ఆ టైటిల్ పొందారో వారికి ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇది అందరికీ మేలు కలిగించే విషయం. అలాగే ఇంకో విషయాన్ని గమనిస్తే ముసాయిదా చట్టానికి సంబంధించి ఇప్పటిదాకా నియమ నిబంధనలేవీ తయారు కాలేదు. గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకుని తుది నిబంధనలు రూపొందిస్తారు. భూముల రీసర్వే పూర్తయ్యాకే ఇవన్నీ జరుగుతాయి. ఇంత విస్తృత కసరత్తు తర్వాత రూపొందే చట్టంలో ప్రజలకు నష్టం కలిగించే అంశాలను, సంక్షేమ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెడుతుంది అన్న ప్రశ్నకు మాత్రం విపక్షాల దగ్గర సమాధానం లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే
ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద టైటిల్ ఇచ్చే అధికారం ఉన్న టైటిల్ రిజిస్ట్రార్ గా ఎవరిని నియమించాలి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ అధికారం రెవెన్యూ వ్యవస్థకు చెందిన వారికి ఉంటుందా, న్యాయ వ్యవస్థకు చెందిన వారిని నియమిస్తారా అన్న దానిపై మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రతిపక్షాలు ఈ నియామకాలపై ఇప్పుడే రాద్ధాంతాలు చేస్తున్నాయి. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో సమూల మార్పులొస్తాయి. స్టాంపు కాగితాల స్థానంలో అత్యంత భద్రతతో ప్రభుత్వ గ్యారంటీ ఉండే డాక్యుమెంట్లు వస్తాయి. ఈ చట్టం ప్రకారం ఒకసారి రికార్డులో పేరు చేరి టైటిల్ లభిస్తే ఇక వారికి తిరుగే ఉండదు. భూ వివాదాలకు సంబంధించి ఎలాంటి తలనొప్పులు ఎదురు కావు. ఎవరైనా మోసాలకు పాల్పడి తమ పేరు మార్చుకుంటే ప్రభుత్వమే నష్టపరిహారం అందిస్తుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. అలాగే టైటిల్ రిజిస్టర్ ఇచ్చే భూమి పత్రాలు సరళంగా ఉంటాయి. లింకు డాక్యుమెంట్లు, వారసత్వ తగాదాలు ఉండవు. అలాగే కింది కోర్టుల్లో దశాబ్దాల తరబడి ఎదురు చూసి హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి ఉండదు. టైటిల్ రిజిస్టర్, అపిలేట్ ఆఫీసర్ నిర్ణయం నచ్చకపోతే నేరుగా హైకోర్టులో తేల్చుకోవచ్చు. దీంతో ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఏపీ ఎన్నికల వేళ ఇంత హాట్ టాపిక్ గా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు తెరపైకి ఎలా వచ్చింది? ఇది అమలు చేయాలన్నది ఎవరి ఆలోచన? రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి ఈ యాక్ట్పై కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదు? ఎలాగో అధికారంలోకి రాబోమన్న ధీమాతోనే చంద్రబాబు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పెడతానని చెప్పడం ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ, జనసేన నానా రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ అసలు ఈ చట్టం తెచ్చిందే ఆ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు నీతి ఆయోగ్ మార్గదర్శకాలు అందిస్తే 3 ఏళ్ల క్రితం కేంద్రం ఆమోదించింది. ఆ తరువాత ఈ చట్టాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ముసాయిదా చట్టాన్ని రూపొందించి భూముల రీసర్వే చేపట్టింది. అన్ని రాష్ట్రాలు అమలు చేస్తేనే ఏపీలోనూ ఈ చట్టాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయినా సరే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శప్రాయమైంది. ఒక కంక్లూజివ్గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద ఎవడి కన్ను పడకుండా, పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉండి ప్రభుత్వమే గ్యారంటీ వచ్చే రకంగా ఒక ఆదర్శప్రాయమైన ఒక చట్టం తయారయ్యే ప్రాసెస్లో ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అపోహలు, అనుమానాలు అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఏపీలో భూములకు గ్యారంటీ లభిస్తుందని, భూముల రక్షణతో కొనుగోళ్లు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రాష్ట్రాభివృద్ధికి అతి గొప్ప సంస్కరణగా ఇది నిలుస్తుందని భావిస్తున్నారు. శాశ్వత హక్కుతో లభించే టైటిల్ ద్వారా కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ప్రజలకు తప్పుతుంది. ప్రస్తుతం తమ పేరు మీద భూమి ఉన్నవారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నమోదు చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భూములకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అర్హులకే అందే వీలు ఈ యాక్ట్ వల్ల కలుగుతుంది. భూముల హక్కులు, వివాదాల పరిష్కారం కోసం వీఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్, సివిల్ కోర్టులు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్, సివిల్ కోర్టుల చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం వల్ల వీళ్లందరి స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక్కరే ఉంటారు. తర్వాత అపిలేట్ అధికారి, హైకోర్టు తదుపరి పరిష్కార మార్గాలుగా ఉంటాయి. అంటే ఓ వివాదం వీలైనంత వేగంగా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదసలు మనకు ఏమాత్రం తెలియనిది.
ఒక చిన్న స్థల వివాదం తీరాలంటేనే మనం ఏళ్లకేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ దుస్థితి పోయి వీలైనంత వేగంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలి అన్నది కేంద్రం ఉద్దేశం. కేంద్రం ఉద్దేశం అమలైతే దేశవ్యాప్తంగా ఒకే టైటిల్ రిజిస్ట్రేషన్ అమలు చేయొచ్చు. అంటే ఒకే రిజిస్టర్లో దేశంలోని అన్ని భూముల వివరాలు ఉంటాయి. దీనివల్ల ఏ భూమి ఎవరిదో తెలిసిపోతుంది. ఆక్రమణలకు అవకాశం ఉండదు. పారదర్శకంగా దేశంలో ఎక్కడైనా ఎవరైనా భూములు కొనుగోలు చేయొచ్చు, అమ్మకాలు సాగించవచ్చు. దేశంలో ఎక్కడ భూమి కొనుగోలు చేసినా అందుబాటులో ఉన్న ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టవచ్చు. భూ క్రయ విక్రయాలు, రుణాల వివరాలు పారదర్శకంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి తరహాలో ఒకే భూమిని అనేక మందికి విక్రయించడం, ఒకే భూమిని అనేక సంస్థల దగ్గర, బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి అప్పుడు తీసుకోవడం వంటి ఆర్థిక నేరాలకు ఆస్కారం ఉండదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన కేంద్రంలోని ప్రభుత్వాలకు ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు. 1989లోనే ప్రణాళికా సంఘం ఈ చట్టం అమలుకు సిఫారసు చేసింది. 2008, 2011, 2015, 2019లో 4 సార్లు కేంద్ర ప్రభుత్వాలు ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపాయి. 2019లో నీతి ఆయోగ్ కొత్త ముసాయిదా పంపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అపోహలపై క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. మీ బిడ్డ భూములిచ్చేవాడే కాని తీసుకునేవాడు కాదని స్పష్టం చేశారు జగన్. వాస్తవాలు ఒకలా ఉంటే ప్రచారం మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని మండిపడ్డారు. భూముల మీద వివాదం లేకుండా చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చామని, రైతులకు భూములపై సర్వ హక్కుల్ని కల్పిస్తామన్నారు. భూ వివాదాలు వస్తే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేలా మార్పులు తీసుకొస్తామన్నారు సీఎం జగన్. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు చేపట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఉద్దేశం, దానివల్ల కలిగే ప్రయోజనాలను ఎన్నికల ప్రచార సభల్లో వివరిస్తున్నారు సీఎం జగన్. రైతులు, అధికారులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, వివాదాలు లేకుండా రైతులకు భూములపై ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అన్నారు. రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ కాబోయే చట్టంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17,000 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు సీఎం జగన్. ఒకసారి భూ సర్వే పూర్తయితే ప్రతి రైతు దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయన్నారు. సరిహద్దు రాళ్లు, రికార్డులు సరిచేస్తే వివాదాలే ఉండబోవన్నారు. ఆ తర్వాత పూర్తి హక్కులతో రైతులకు పట్టాలు వస్తాయని స్పష్టం చేశారు జగన్. భూ సమగ్ర సర్వే పూర్తయ్యాకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుందన్నారు. కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములుంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములుంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని, మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. ఇప్పటివరకు కార్డ్2 సాఫ్ట్వేర్తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూ యజమానులకు డాక్యుమెంట్లు ఇస్తున్నామని, దేశవ్యాప్తంగా కార్డ్2 సాఫ్ట్వేర్ అమలవుతోందని అన్నారు. చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, చెప్పుడు మాటలు విని మోసపోవద్దని కోరారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేయమని కేంద్రమే చెప్పిందన్నారు సీఎం. మహారాష్ట్రలోనూ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చారని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు చట్టాలు చేసుకుంటాయని తెలిపారు. ఏపీ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా చట్టం తీసుకువచ్చింది అన్నారు. కోర్టులకు వెళ్లే హక్కు లేదన్నది తప్పుడు ప్రచారమే అని, మన రాజ్యాంగం ప్రకారం కోర్టుల అధికారాలను తగ్గించలేదని స్పష్టం చేశారు. ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేది మీ బిడ్డ
టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాల ప్రచారాన్ని సజ్జల ఖండించారు. 2014-2019 మధ్య ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని సజ్జల స్పష్టం చేశారు. సాదా బైనామా పేరుతో ఓ పేపర్ను క్రియేట్ చేసి భూములు లాక్కున్నారని, సిఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములను డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో కాజేశారని సజ్జల ఆరోపించారు. ల్యాండ్ గ్రాబింగుకు చెక్ పెట్టేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటుందని, ఇది అమలు కావాలంటే ఇంకా 3 ఏళ్ల సమయం పడుతుందని సజ్జల తెలిపారు. ఎందుకు వీళ్ళకెందుకు అర్థమవుతుంది? ఎవడైతే దొంగకు ఇల్లు భద్రంగా కడితే నచ్చుతుందా? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? కాబట్టి దాని మీద యాగీ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి నచ్చదు, ఆ గ్యాంగ్ ఎవరికి నచ్చదు. భూమిపై యజమానులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తారని ప్రజలను భయపెడుతున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. బాధ్యత ప్రభుత్వం ఏదైతే లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయో ఆ విధానం వల్ల సామాన్యుడు నష్టపోకూడదని, సామాన్యుడి మేలు జరగాలని, అవినీతికి తావు లేకుండా దళారులకి లిటిగేషన్ వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ఎప్పుడు ఈ వ్యవస్థలో వచ్చి మార్పులు చేర్పులు వస్తుంటే అందులో భాగంగానే ఇది జరుగుతుంది. కానీ ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇంకా ఇది పబ్లిక్ హియరింగ్ జరగాలి, ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి. అప్పుడు కానీ చట్టంగా మారదు. ఈలోపు మీటింగ్లు పెట్టి ఇష్టం వచ్చాడుగా ఊగిపోయి ఒకరు జోగిపోయి ఒకరు ఊగిపోయి ఒకరు ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు. ఏపీలో దుమారం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే అని తేల్చి చెప్పారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు. ఇప్పటి వరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని, తప్పుడు ప్రచారంతో చట్టం వల్ల జరిగే మంచిని తొక్కిపెట్టేస్తున్నారని అన్నారు పెంటపాటి పుల్లారావు. ఆంధ్రప్రదేశ్ లేకపోతే మిగతా రాష్ట్రాల వాళ్ళకి మోడలైజ్ చేస్తున్నారు. టూ మచ్ గా ఓవర్ బోర్డ్ గా ఎవరైనా అయిపోతాం మంచిదా? రేపు ఏ కొత్త విధానం తీసుకొచ్చినా, ఏ గవర్నమెంట్ తీసుకొచ్చినా ఇలాంటి రూమర్స్ కి లొంగిపోతే అయిపోతుంది కదా. సో అందువల్ల ఇది అంతా సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసింది. మీరు అన్నారు కదా బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళు దీంట్లో పొత్తులో వెళ్తూ ఉన్నారు కాబట్టి, లోపలే ఉన్న బయటికి చెప్పుకోవటానికి వీలు కాదు కాబట్టి ఆలోచనలు ఉన్నారు. ఈ మేనిఫెస్టోలో తనకేం సంబంధం లేదని బీజేపీ ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా మొన్న ఆయన అలాగే చూపెట్టుకున్నారు కదా, చేతులు వద్దు వద్దని. సో అది బీజేపీ చేసే పని. అది స్పష్టంగా చెప్పాలంటే ఇది ఒక కొత్త విధానం. ఎగ్జామ్ చేయాలి, వెల్కమ్ చేయాలి. సింపుల్ గా చెప్తున్నాను, ఒక చిన్న పాయింట్. ఇవాళ వీళ్ళనే ఉన్నారు. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో A1 గా చంద్రబాబు నాయుడు, A2 గా నారా లోకేష్ ను చేర్చింది. IVRS కాల్స్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మల్లాది విష్ణు ఫిర్యాదుపై ఈసీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నారు సిఐడి అధికారులు. మొత్తంగా ఎన్నికలు దగ్గరకొచ్చిన వేళ ఏపీ రాజకీయాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం జరగడంతో సర్కార్ అప్రమత్తమైంది. విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తోంది.